హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఇంట్లో పెంచుకునే ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ గురించి నేను మీతో చెప్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎటువంటి లేట్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే మంచి ఆక్సిజన్ని తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఉంటున్న పరిస్థితిలో ఫ్రెష్ ఆక్సిజన్ దొరకడం చాలా కష్టం. మనం ఇప్పుడు ఫ్రెష్ ఆక్సిజన్ కోసం ఫారెస్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ మన హ్యూమన్స్ కనిపించే ప్రతి ఫారెస్ట్ని డెవలప్మెంట్ అనే పేరుతో డిఫారెస్టేషన్ చేస్తున్నాం. ఇలా అయితే మనం ఫ్రెష్ ఆక్సిజన్ కోసం ఫారెస్ట్ దగ్గరికి కాదు, హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి పరిస్థితి రావద్దంటే మనం చెట్లను నాటాలి. ఇప్పుడు నేను చెప్పబోయే చెట్లు మనం ఇంట్లోనే నాటుకోవచ్చు. అండ్ ఈ చెట్లు నాటడం వల్ల మన ఇంట్లో ఫ్రెష్ ఆక్సిజన్ దొరుకుతుంది. ఈ వీడియోలో నేను టోటల్గా 5 ప్లాంట్స్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియోలో చెప్పే ప్రతి ప్లాంట్ కూడా మనం ఇంట్లో పెంచుకోవచ్చు. అండ్ వీటిని పెంచడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి స్పైడర్ ప్లాంట్. స్పైడర్ ప్లాంట్ అంటే స్పైడర్ మ్యాన్ వాళ్ళ ఇంట్లో ఉండే ప్లాంట్ కాదండి. స్పైడర్ ప్లాంట్ అంటే ఇలా ఉంటుంది. ఈ స్పైడర్ ప్లాంట్ పెంచుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే కార్బన్ మోనాక్సైడ్ అనే బ్యాడ్ ఎయిర్ని ఈ స్పైడర్ ప్లాంట్ ప్యూరిఫై చేస్తుంది. అండ్ దీన్ని పెంచుకోవడం చాలా ఈజీ. స్పైడర్ ప్లాంట్ని సాయిల్లో పెట్టి సన్లైట్కి పెట్టి సాయిల్ డ్రై అయినప్పుడల్లా కొంచెం వాటర్ ఇస్తే చాలు. ఏ ఇబ్బంది లేకుండా స్పైడర్ ప్లాంట్ చాలా మంచిగా పెరుగుతుంది. అండ్ మన టాపిక్లో సెకండ్ ప్లాంట్ వచ్చేసి స్నేక్ ప్లాంట్. ఇదేంటి ప్లాంట్స్ పేరు అని చెప్పి జంతువుల పేర్లు చెప్తున్నానని అనుకోకండి. స్నేక్ ప్లాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఈ స్నేక్ ప్లాంట్ వచ్చేసి ఫిల్టరింగ్ చేయడంలో పవర్ హౌస్ లాంటిది. ఈ స్నేక్ ప్లాంట్ని పెంచడం వల్ల మన ఇంట్లో ఉండే లేదా మన సరౌండింగ్స్లో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్స్ అనే హార్మ్ఫుల్ కెమికల్ ఎయిర్ని ఇది ఫిల్టర్ చేసి ఫ్రెష్ ఎయిర్ని మనకిస్తుంది. అండ్ ఈ స్నేక్ ప్లాంట్ని పెంచడం చాలా ఈజీ. దీనికి సన్లైట్ అవసరం లేదు, దీనికి డైలీ వాటర్ పోయాల్సిన అవసరం లేదు. సాయిల్ మొత్తం డ్రై అయిపోయినప్పుడు మాత్రం కొంచెం వాటర్ ఇస్తే చాలు, ఇది చాలా బాగా పెరుగుతుంది. మన లిస్ట్లో థర్డ్ ప్లాంట్ వచ్చేసి పీస్ లిల్లీ. పేరు ఫన్నీగా ఉన్న పని మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఈ ప్లాంట్ని పెంచుకోవడం వల్ల మన సరౌండింగ్స్లో ఉన్న బెంజిన్ అండ్ అమోనియా లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఎయిర్లో నుండి ఇది ఫిల్టర్ చేస్తుంది అండ్ మంచి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఈ పీస్ లిల్లీ ప్లాంట్ చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది చూడడానికి వైట్ కలర్లో ఉంటుంది. అండ్ దీన్ని పెంచడం చాలా ఈజీ. ప్లాంట్కి సరిపడా వాటర్ ఇచ్చి సాయిల్ ఎప్పుడు డ్రై కాకుండా చూస్తే చాలు, ఇది చాలా మంచిగా పెరుగుతుంది. అండ్ మన లిస్ట్లో ఫోర్త్ ప్లాంట్ వచ్చేసి దీన్ని మనం స్కిన్ కేర్ కోసం చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. మీకు కనుక ప్లాంట్ నేమ్ తెలిస్తే వెంటనే వీడియోని పాజ్ చేసి కమెంట్ చేయండి. మన లిస్ట్లో ఫోర్త్ ప్లాంట్ వచ్చేసి అలోవెరా. ఐ హోప్ అందరు కరెక్ట్గానే ఆన్సర్ గెస్ చేసి ఉంటారు. అలోవెరా వచ్చేసి చాలా ఫేస్ క్రీమ్స్ అండ్ స్కిన్ కేర్ క్రీమ్స్లో యూజ్ చేస్తాం. కానీ దీనిని మనం మన ఇంట్లో పెంచుకోవడం వల్ల మన ఇంటి చుట్టూ ఉన్న ఎయిర్లో నుండి బెంజిన్ కెమికల్ని ఇది క్లీన్ చేసి ఫ్రెష్ ఎయిర్ని మనకి ఇస్తుంది. దీన్ని పెంచడం చాలా చాలా ఈజీ. జస్ట్ ప్లాంట్ని సాయిల్లో పెట్టి ప్లాంట్కి సరిపడా సన్లైట్ తగిలేటట్లు పెట్టి దీనికి సరిపడా వాటర్ ఇస్తే చాలు. ఈ అలోవెరా చెట్టు చాలా బాగా పెరుగుతుంది. మీ ఇంట్లో అలోవెరా ప్లాంట్ ఉందా లేదా కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈరోజు లిస్ట్లో 5th ప్లాంట్ వచ్చేసి బోస్టన్ ఫోన్. ఈ ప్లాంట్ చూడడానికి చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ దీనిని పెంచుకోవడం వల్ల ఎయిర్లో ఉన్న జైలిన్ కెమికల్ని ఫిల్టర్ చేసి ఇది ఫ్రెష్ ఎయిర్ని ఇస్తుంది. దీన్ని కూడా పెంచడం చాలా ఈజీ. ప్లాంట్ని సాయిల్లో పెట్టి దీనిని సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేటట్లు పెట్టి కావాల్సినంత వాటర్ ఇస్తే చాలు, ఇది చాలా మంచిగా పెరుగుతుంది. ఇలాంటి ప్లాంట్స్ చాలానే ఉన్నాయి. మీరు కనుక అపార్ట్మెంట్లో ఉంటే ఇలాంటి ప్లాంట్స్ని చిన్న చిన్న కుండీల్లో పెంచుకోవడం వల్ల మీకు మంచిగా ఇంట్లో ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. మీకు కనుక ఓన్ ప్లేస్ ఉండి ఓన్ హౌస్ ఉంటే మాత్రం కొంచెం ప్లేస్ని చెట్లు పెంచడం కోసం యూజ్ చేయండి. ఎందుకంటే చెట్లు పెంచడం వల్ల రోజు మనం ఫ్రెష్ ఆక్సిజన్ని పీల్చుకోగలుగుతాం. రోజు ఫ్రెష్ ఆక్సిజన్ని పీల్చడం వల్ల మనం హెల్తీగా ఉంటాం అండ్ మన హెల్త్ రోజు రోజు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ పిన్ కామెంట్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ.